హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. నేను చికెన్ దమ్ బిర్యానీలోకి 800 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి ఇంకా ఇలా వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను. ఇంకా కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు కేజీ చికెన్ ని నేను మ్యారినేట్ చేసి పెడతాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసే ముందు ఈ వీడియోని మీరు ఫుల్ గా అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చేసిన విధానం అది ఎలా ఉందో చూసి నాకు కమెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా నేను కేజీ చికెన్ తీసుకున్నాను కదండి, కడిగేసి శుభ్రంగానే 2 టైమ్స్. ఇదిగో ఇప్పుడు అందులో పెరుగు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు అల్లం పేస్ట్, పసుపు, కారం, బిర్యానీ మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కస్తూరి మేతి, పుదీనా, ఇంకా మనకి తగినంత ఉప్పు. ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా. ఇప్పుడు ఇది కలపడం అయిపోయిందండి, మ్యారినేట్ చేయడం. దీన్ని ఒక ½ అన్ అవర్ అలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. నేను బ్రౌన్ ఆనియన్స్ కోసం ఇప్పుడు సన్నగా ఉల్లిపాయలు ఇలా తరిగేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, అది వేడెక్కిపోయింది. నేను వీటిని ఇందులో వేసేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగే లోపల అండి నేను ఇక్కడ రైస్ ఉడికించుకోవడానికి ఇక్కడ వాటర్ పెట్టేసుకున్నాను. ఇంకా అందులో మనం పెద్ద స్పూన్ తోటి ఇలాగా ఉప్పు వేసేసుకోవాలండి, ఎక్కువగానే. కొంచెం ఆయిల్, ఇది మసాలాలండి. ఇదిగో 4 లవంగాలు, ఇలా 2 దాల్చిన ముక్కలు, 2 ఇలాచి, సాజీరా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, 2 ఆకులు. ఇవన్నీ ఇందులో వేసేసుకుంటున్నా. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుని బాగా మరిగేదాకా మరిగించేసుకుందామండి. ఇప్పుడు మనకి బ్రౌన్ ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు నేను ఇవి తీసేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండి ఈ వాటర్ లో వేసుకుంటున్నాను. మనకి బిర్యానీలోకి కొన్ని కాజు తీసుకున్నానండి, ఇవి వేయించుకుంటున్నాను. మనకి ఇవి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించేసుకున్నానండి, తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ ని నేను మ్యారినేట్ చేసిన చికెన్ లోను వేస్తున్నానండి. ఈ ఆయిల్ కనుక మనకి ఇందులో వేసుకుంటే ఈ ఆయిల్ మొత్తం పట్టి చాలా టేస్ట్ అనేది పెరిగిపోద్ది అనమాట బిర్యానీకి. ఇలా మీరు ట్రై చేయండి. ఇలా వేడి ఆయిల్ ని అలా వేసుకోవాలి. కొంచెం మనం మళ్ళీ మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇందాక మనం బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నాం కదండి, ఆ ఆయిల్ ని మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేసాము. అందులో కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం ఇలా ఉంచుకున్నాను అనమాట. అందులో నెయ్యి వేసుకుంటున్నానండి. కొంచెం బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు కొంచెం ఇలా వేసుకుంటున్నాను. ఇంక ఇందులో 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానండి, ఆ ఉల్లిపాయలని వేసుకుంటున్నాను. ఒక 6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం బాగా వేగాలి. మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మనం బ్రౌన్ ఆనియన్స్ వేద్దామండి, టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటేని. ఇప్పుడు దీన్ని మనం బాగా దగ్గరకు వచ్చేలాగా మగ్గించుకున్నామండి. మనకి వాటర్ మరిగిపోయినాయండి. ఇంకా నేను నానబెట్టుకున్న రైస్ ని ఇందులో వేసేసుకుంటున్నాను. మనకి రైస్ అంటే 70% ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఈ రైస్ని ఇందులోకి నీళ్ళు వాడేసేసుకుంటున్నాను. మనకి ఇక్కడ బిర్యానీలోకి కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇందులో నేను కొన్ని జీడిపప్పులు, కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇలా వేసుకున్నాను కదండి, ఇందులో రైస్ వేసేసుకుంటాను. ఇప్పుడు నేను రైస్ ఇలా వేసేసుకొని పుదీనా, కొత్తిమీర, ఇక బ్రౌన్ ఆనియన్స్ అండి, ఇంకా జీడిపప్పు వేసేసుకున్నాను. ఇలాగా మనం వేపుకున్న జీడిపప్పు. ఇంకా నెయ్యిలో నేను ఇలా పసుపు వేసుకున్నానండి. కలర్ అది వేయట్లేదు, ఇలా పసుపు వేసుకొని ముందే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఇలా మీద ఇలా వేసేసుకుంటున్నాను, కలర్ఫుల్గా ఉంటుందని. ఇప్పుడు మనం దీనికి దమ్ ఇచ్చేద్దాము. దీనికి ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఇంక ఇలా దమ్ ఇచ్చేస్తానండి. ఇంకా మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. మనకి 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసాను. ఒక 10 మినిట్స్ దీన్ని రెస్ట్ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయింది, చూడండి. అబ్బా, మంచి స్మెల్ వస్తుందండి. ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. పొడి ఆడిపోతుంది, చాలా చాలా బాగుంది. కలర్ఫుల్గా మనం పసుపు వేసాం కదా. బా, భలే ఉందండి, సూపర్గా ఉంది మన బిర్యానీ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయండి.
మనకి రైతా కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. ఎంత బాగుందండి, సూపర్, మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది, మంచి స్మెల్, చాలా చాలా బాగుంది. పొడి పొడిలు ఆడిపోతుందండి రైస్ అవి తిని. ఆడిపోతుంది కానీ చాలా చాలా సూపర్ ఉందండి టేస్ట్. నెయ్యి ఫ్లేవరు, అన్ని మసాలాలు, ఘాటు అన్ని మంచి పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయినాయి. ఇందులోకి ఇంకా కర్రీ కూడా ఎక్కర్లేదండి, ఇలాగే డైరెక్ట్ తినచ్చు అనమాట, అంత టేస్ట్ ఉంది ఇది. సూపర్ ఉందండి. థ్యాంక్ యూ, బై బాయ్.